సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే. గోల్డ్, సిల్వర్ ప్రైజెస్ లాస్ట్ 1 వీక్‌లో కొంచెం తగ్గుబాటు చూసామండి మనం. రాబోయే కాలంలో గోల్డ్, సిల్వర్ ప్రైజెస్ ఎలా ఉండబోతుందనేది ఈ వీడియోలో చూద్దాం. మొదటగా మీరు గోల్డ్ ఈ గ్రాఫ్ కనుక మీరు చూస్తే 1970స్‌లో ఎప్పుడైతే డాలర్‌ని, గోల్డ్‌ని డీలింగ్ చేశారో అప్పటి నుంచి గోల్డ్ పెరగడం మొదలుపెట్టింది. ఇది 1980s ఎండింగ్‌లో దాదాపుగా యూఎస్‌లో ఇన్ఫ్లేషన్ పీక్‌లో ఉన్నప్పుడు గోల్డ్ ఫస్ట్ పీక్ కొట్టిందండి. ఈ గ్రాఫ్‌లో మీరు ఈ టాప్ లైన్, ఈ కింద లైన్ మధ్యలోనే గోల్డ్ ప్రైస్ మూవ్‌మెంట్‌ని గమనించగలరు. అయితే ఈ లో నుంచి ఈ హైక్ వెళ్ళిన తర్వాత గోల్డ్ 1980 నుంచి 2000 వరకు కంటిన్యూస్‌గా ఆల్మోస్ట్ స్టెబిలైజ్ అవ్వడం లేకపోతే పడుతూ వస్తుండిందండి. 2000 నుంచి 2010 వరకు మళ్ళీ గోల్డ్ మంచి ర్యాలీ తీసుకుంది. అలాగే 2010 నుంచి 2023 వరకు గోల్డ్ ఆల్మోస్ట్ ఇదే రేంజ్‌లో ఉండిందండి. పెద్ద మార్పు లేదు. కానీ 2023 తర్వాత మళ్ళీ మంచి ర్యాలీలోకి వచ్చింది. అసలు ఈ 2023 తర్వాత ఈ ర్యాలీకి రావడానికి కారణం ఏంటని మీరు చూస్తే ఈ గ్రాఫ్ చూడండి. ఈ గ్రాఫ్‌లో ఒక్కొక్క క్యాండిల్ కూడా సెంట్రల్ బ్యాంక్స్ అంటే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, చైనీస్ సెంట్రల్ బ్యాంకు, అమెరికా వాళ్ళని ఫెడరల్ బ్యాంక్ అంటాం. ఇలా ప్రపంచంలో ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కలిపి ఎంత గోల్డ్ కొంటున్నాయి అనేది ఈ గ్రాఫ్ చెప్తోంది. ఇక్కడ మీరు చూస్తే 2022, 2023 ఈ రెండిటి మధ్యలో ఇది చిన్న క్యాండిల్, ఆ తర్వాత సడన్ గా చాలా పెద్ద క్యాండిల్. ఇక్కడ నుంచి సడన్ స్పైక్ అండి సెంట్రల్ బ్యాంక్స్ కొనడం. దీనికి కారణం ఏంటని మీరు చూస్తే రష్యా ఉక్రెయిన్ వార్ అండి. రష్యా ఉక్రెయిన్ వార్ అప్పుడు రష్యా దగ్గర ఉన్న అమెరికన్ డాలర్స్ అన్నిటిని కూడా అమెరికా ఫ్రీజ్ చేయమని చెప్పేసింది. అంటే రష్యా ఆ డాలర్స్ని ఎక్కడ ఉపయోగించుకోవడానికి వీలు లేకుండా చేసేసింది. దానివలన సెంట్రల్ బ్యాంక్స్లో అన్ని కూడా భయపడి ఫ్యూచర్లో ఒకవేళ అమెరికా మన మీద కోపం వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న డాలర్స్ని కూడా ఫ్రీజ్ చేయమంటే మన పరిస్థితి ఏంటని చెప్పి అన్ని సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళ దగ్గర ఉన్న డాలర్స్ని కొంతవరకు గోల్డ్లో కన్వర్ట్ చేయడం మొదలుపెట్టారు. అందుకనే మీరు చూస్తే 2022-23 ఆ 2 years మధ్యలోనే సడన్ గా గోల్డ్ కొనడంలో సెంట్రల్ బ్యాంక్స్ చాలా తారాస్థాయికి పెరిగి ఈ పీక్ లో వెళ్ళిపోవడం మొదలుపెట్టిందండి. వీళ్ళు ఈ రేంజ్ లో కొనడం వల్లనే మన గోల్డ్ ఈ 2023 దగ్గర నుంచి ఇలా పైకి పెరుగుతూ వస్తుంది. సో వీళ్ళు ఇలా కొనడం అనేది మన గోల్డ్ పెరగడానికి సింగిల్ మోస్ట్ బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ అండి. అయితే ఈ గ్రాఫ్ కనుక మీరు చూస్తే ఈ మధ్యలో లైన్కి 2010 అప్పుడు ఆ లైన్ టచ్ అయ్యి గోల్డ్ ఒక 10 years వరకు కన్సాలిడేషన్ ఫేజ్లోకి వెళ్ళిపోయిందండి. ఫైనల్గా ఇప్పుడు 2010 తర్వాత మళ్ళీ ఆ మధ్యలో లైన్ని క్రాస్ అయ్యి గోల్డ్ పైకి వెళ్ళడం మొదలుపెట్టింది. సో చాలా మంది అంచనా ఏంటంటే ప్రస్తుతం ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ ప్రైస్ అండి $4,139. చాలా మంది అంచనా ఏంటంటే ఇది మినిమం $5,000 అయితే ఈజీగా టచ్ అయిపోతుందని. లాస్ట్ 1 వీక్లో గోల్డ్ ప్రైజెస్ ఎందుకు తగ్గింది అని మనం చూస్తే మేజర్లీ ఏంటంటే దివాళీ అప్పుడుకి గోల్డ్ డిమాండ్ బాగా పెరుగుతుందండి. ఎప్పుడైతే దివాళీ ఫెస్టివల్ అయిపోయిందో ఇమీడియట్గా ఆ డిమాండ్ తగ్గిపోవడం వల్ల గోల్డ్ ప్రైజెస్ కొంచెం తగ్గిపోవడం మనం చూసాము. అయితే ఇది స్ట్రాంగ్ తగ్గడం కాదండి. స్ట్రాంగ్ తగ్గడం అని ఎప్పుడు అంటానంటే ఈ గ్రాఫ్ ఇక్కడి నుంచి మరి ఈ లెవెల్కి అంటే ఆల్మోస్ట్ ఒక $2,500 వరకు వస్తే అప్పుడు మనం నిజంగా గోల్డ్ బాగా తగ్గిపోయిందని చెప్పొచ్చు. కానీ అలాంటి పరిస్థితి ఏమీ మనకు కనిపించట్లేదు. కొంత తగ్గింది. ఇది ఒక టెంపరరీ ఫినామినా. అక్కడి నుంచి స్లోగా ఒక 1 yearలో ఎదుగుతూ $5,000 వెళ్ళడానికి గోల్డ్కి ఆస్కారం ఉందండి. సో అది ఎందుకు అలా పెరుగుతుందంటే దానికి మెయిన్ కారణం ఈ సెంట్రల్ బ్యాంక్స్. ఎప్పుడైతే ఇవి ఇంతకు ముందులాగా ఇంత తక్కువ క్యాండిల్స్ లాగా కొనడం మొదలు పెడతారో, తక్కువ స్థాయిలో కొనడం మొదలు పెడతారో అప్పుడు కానీ మనం గోల్డ్ ర్యాలీలో హాల్ట్ని చూడము. అదేవిధంగా మీరు చూస్తే ఇది ప్రపంచంలో ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళ దగ్గర ఎంత గోల్డ్ ఉందండి. యుఎస్ దగ్గర 8,000 tons. ఒక టన్ అంటే 1000 kilos. సో యుఎస్ దగ్గర 8,000 tons అంటే దగ్గరగా 80 లక్షల కిలోలు ఉన్నాయి. అదేవిధంగా మనం చైనాని చూస్తే చైనా దగ్గర 22 లక్షల కిలోలు ఉన్నాయి. మన ఇండియా దగ్గర ఒక 8,80,000 కిలోలు గోల్డ్ ఉంది. ఇప్పుడు యుఎస్కి చైనాకి మధ్యలో తారిఫ్ వార్ మనం అందరం చూస్తున్నాము. సో చైనా కూడా అమెరికన్ డాలర్ని తగ్గించి చైనా కరెన్సీని ప్రపంచంలో మంచి స్థాయికి తీసుకెళ్లడానికి వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ రిజర్వ్స్ని పెంచుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే మీ దగ్గర గోల్డ్ రిజర్వ్స్ బాగా ఉంటాయో అప్పుడే మీ కరెన్సీకి అంత ఎక్కువ వాల్యూ కూడా వస్తుంది. ఎందుకంటే ఫ్యూచర్లో ఒకవేళ మీ కరెన్సీ వాల్యూ పడిపోతే మీకు రిటర్న్ ఇవ్వడానికి గోల్డ్ ఉంటుంది కనుక చైనా అందువలన అమెరికన్ ఉన్న 80
లక్షల గోల్డ్ ఎంతైతే ఉందో అమెరికా దగ్గర, దాన్ని మ్యాచ్ చేయడానికి చైనా ప్రస్తుతం ఉన్న 22 లక్షల నుంచి కనీసం 30 లక్షలు 40 లక్షల దగ్గరికి వెళ్ళొచ్చండి. కాబట్టి సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ కొనడం అయితే కంటిన్యూ చేస్తూనే ఉంటారు. అప్పటి వరకు గోల్డ్ ర్యాలీ కంటిన్యూ అవ్వడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా మన ఆర్బీఐ రీసెంట్గా 8,80,000 కేజీల గోల్డ్ని క్రాస్ చేశారండి సెప్టెంబర్లో. 8,80,000 కేజీల గోల్డ్ మన ఆర్బీఐ దగ్గర ప్రస్తుతం ఉంది. మనం నెక్స్ట్ చూస్తే సిల్వర్ని చూస్తే అదే రకంగా గ్రాఫ్, సిల్వర్ డౌన్స్ అన్నింటిని కనెక్ట్ చేసుకుంటూ ఈ గ్రాఫ్ గీసానండి. సో ఇది టాప్లో చాలా టాప్స్ ఇక్కడ టచ్ అవుతున్నాయి కనుక అప్పర్ ఎండ్ ఇక్కడ పెట్టాను, అందుకని ఈ పార్ట్ గ్రాఫ్ బయట ఉంది. అదేవిధంగా ఈ చిన్న పార్ట్ గ్రాఫ్ బయట ఉందండి. ఈ రెండు మనం పక్కన పెట్టేస్తే ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం సిల్వర్ ప్రైస్ ఈ కింద లైను, ఈ పెద్ద లైను, ఈ రెండింటి మధ్యలోనే ఉంటుందండి. అయితే మీరు గమనిస్తే గోల్డ్లో మరి ఇంత పైకి కిందకి మూవ్మెంట్స్ ఉండవు, కానీ సిల్వర్లో గోల్డ్లో మీరు జస్ట్ 2010 తర్వాత 2023 వరకు ఒక్క కన్సాలిడేషన్ ఫేజ్ కనిపించింది. కానీ సిల్వర్లో మీరు పైకి కిందకి ర్యాపిడ్ మూవ్మెంట్ చూస్తారు. దీనికి కారణం ఏంటంటే సిల్వర్ కేవలం గోల్డ్ లాగా కొని లాకర్లో పెట్టుకోవడమే కాకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్, సోలార్ ప్యానెల్స్, అలాగే ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ ఎనీ ఇండస్ట్రీలోనూ సిల్వర్కి యూజ్ చాలా ఎక్కువ ఉంటుందండి. అందువలన సిల్వర్ ప్రైజెస్లో ఫ్లక్చువేషన్, డిమాండ్ సప్లై ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రాఫ్లో మీరు చూస్తే మన జ్యువెలరీ, సిల్వర్ వేర్, ఫిజికల్ ఇన్వెస్ట్మెంట్ అంటే మన సిల్వర్ 1 kg బార్ కానీ సిల్వర్ కాయిన్స్ కానీ ఇవన్నీ కలిపితే సిల్వర్ ఉపయోగాలు 17%, 3%, 18%, దగ్గర మహా అయితే 40% కూడా లేదండి. మోస్ట్ ఆఫ్ ఇట్ 65 to 70% సిల్వర్ ఉపయోగం ఇండస్ట్రీలోనే ఉంటుంది. ఎలక్ట్రికల్లో 40%, సోలార్ ప్యానెల్స్లో 18%, అదేవిధంగా ఈవీ వెహికల్స్లో 8%. సో మోస్ట్ ఆఫ్ ద సిల్వర్ యూజ్ ఇండస్ట్రీస్లోనే ఉంటుంది. మన లోపల జస్ట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ పెట్టుకునే సిల్వర్ పర్సంటేజ్ చాలా తక్కువ, జస్ట్ 35% ఉంటుంది. అదే గోల్డ్లో మీరు చూస్తే మోస్ట్ ఆఫ్ ఇట్ జ్యువెలరీ కానీ, బార్స్ కానీ, కాయిన్స్ కానీ ఆల్మోస్ట్ 100% దాంట్లోనే ఉంటుంది. ఇండస్ట్రియల్ యూజ్ చాలా తక్కువ ఉంటుంది. సిల్వర్లో మీకు ఇండస్ట్రియల్ యూజ్ ఎక్కువ ఉండడం వలన ఈ గ్రాఫ్లో మీరు పైకి కిందకి మూమెంట్స్ చాలా ఎక్కువగా చూస్తారు. గోల్డ్లో అలాంటి పైకి కిందకి మూమెంట్స్ ఎక్కువ ఉండవు, ఎందుకంటే గోల్డ్లో మ్యాక్సిమము కొంటారు, అది అలాగే ఉంచేస్తారు తప్పితే ఎక్కువగా అమ్మడం మాత్రం చాలా మంది చేయరు. ఈవెన్ సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఎక్కువగా గోల్డ్ని అమ్మడం లాంటివి చేయరు. అందువలన గోల్డ్ ప్రైసెస్ బాగా క్రాష్ అవ్వడానికి స్కోప్ లేదు. కానీ సిల్వర్ ప్రైజెస్ అలా కాదండి. సిల్వర్ ప్రైజెస్ టెంపరీగా బాగా క్రాష్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో సిల్వర్లో మీరు ఎప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి, సిక్లికాలిటీ ఎక్కువ ఉంటుంది, గోల్డ్లో అంత ఉండదు. అయితే మీరు సిల్వర్ గ్రాఫ్ను కూడా చూస్తే సిల్వర్ కూడా ఈ మిడ్ లైన్ దాటి చాలా స్ట్రాంగ్గా పైకి వెళ్ళిందండి. అండ్ సిల్వర్ 90 to 100, ప్రస్తుతం $49 దగ్గర ఉన్న సిల్వర్ ఆల్మోస్ట్ $90 to $100, అంటే ఆల్మోస్ట్ డబుల్ అవ్వడానికి ఆస్కారం బాగా కనిపిస్తోంది. ఎస్పెషలీ దానికి కారణం ఈ ఇండస్ట్రియల్ యూజెస్లో సిల్వర్ వాడకం బాగా పెరిగిపోవడం వలన. సో అదేవిధంగా మనం సిల్వర్ని ఓవరాల్గా చూస్తే కూడా సిల్వర్ మార్కెట్లో వచ్చేది 32,000 టన్స్ అండి. అంటే దగ్గరగా చెప్పాలంటే ఒక 320 లక్షల కేజీల సిల్వర్ని మార్కెట్లో మనకి సప్లై వస్తుంది. కానీ మార్కెట్లో డిమాండ్ వచ్చి 357 లక్షల కేజీల సిల్వర్ డిమాండ్ ఉందండి. అంటే దీని అర్థం దగ్గరగా ఒక 30,000 కేజీల డిమాండ్, ఆల్మోస్ట్ ఒక 6 లక్షల కేజీల డిమాండ్ సిల్వర్కి మార్కెట్లో సప్లై కంటే ఎక్కువ ఉంది. అందువలన మన సిల్వర్ యొక్క సప్లైని మరి చూసినట్లయితే మనకి ఎంత కావాలంటే అంత సప్లై ఇమీడియట్గా రాదండి. కానీ ఇండస్ట్రియల్ డిమాండ్లో సిల్వర్ యూజ్ చేయడం వలన, సిల్వర్ సప్లై కూడా లిమిటెడ్గా ఉండడం వలన సిల్వర్ ప్రైజెస్ బాగా పెరగడానికి స్కోప్ ఉంది. అండ్ ఆల్సో సిల్వర్ని రీసెంట్ టైమ్స్లో మన ఇండియన్ ఈటీఎఫ్స్ అంటే మీకు స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అయ్యే సెక్యూరిటీస్ లాంటివండి. దీని ప్రైజెస్ సిల్వర్ ప్రైస్కి డైరెక్ట్గా లింక్ అయి ఉంటాయి. మీరు చూస్తే జనవరి 2023 నుంచి ఇప్పటి వరకు ఈ గ్రాఫ్ పెరుగుతూనే వచ్చింది. అందరూ కూడా చాలామంది సిల్వర్ ప్రైజెస్ బాగా పెరగడం వలన అందరూ సిల్వర్ ఈటీఎఫ్స్ కొనడం మొదలుపెట్టారు. అందువల్ల సిల్వర్ ఈటీఎఫ్స్, అందులో సిల్వర్ బార్ మీరు కొంటే అది బయట మార్కెట్లో వెళ్ళి అమ్మడానికి లిక్విడిటీ తక్కువ ఉంటుంది. కానీ సిల్వర్ ఈటీఎఫ్ అనేది మీరు ఒక బటన్ నొక్కితే ఇమీడియట్గా అమ్మేసుకోవచ్చు సిల్వర్ని. అందువలన సిల్వర్ ఒకవైపు ఇండస్ట్రియల్ యూస్, అదే విధంగా ఇన్వెస్ట్మెంట్ పర్పస్, ఈ రెండు రకాలు యూజ్ సిల్వర్కి ఉండడంతో సిల్వర్ ప్రైజెస్ బాగా ఫ్లక్చువేషన్కి గురవుతుంది. అయితే ప్రస్తుతం ఉన్న $49 నుంచి ఈజీగా ఒక $90 వెళ్ళడానికి అయితే చాలా మంచి
పొటెన్షియల్ కనిపిస్తుందండి సిల్వర్కి. సో టెంపరీగా సిల్వర్ ప్రైసెస్ తగ్గినప్పటికీ ఇన్ ద లాంగ్ టర్మ్ మినిమం డబుల్ అవ్వడానికి ఇక్కడ నుంచి స్కోప్ ఉందండి. ఇదండి గోల్డ్ సిల్వర్కి మనం గ్రాఫ్ని పరిశీలించుకుంటే. సో రాబోయే కాలంలో మీరు గోల్డ్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చాలా ఎక్కువ మోతాదులో మాత్రం ఇన్వెస్ట్ చేయకండి. మీ మొత్తం పోర్ట్ఫోలియోలో మాక్సిమం 5 to 10% మెటల్స్కి, కమోడిటీస్కి అలొకేట్ చేసుకోవచ్చు. ఆ 5 to 10%లో మీరు గోల్డ్ని మరియు సిల్వర్ని కొని ఉంచుకోవచ్చు. అల్టిమేట్గా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహాతో మీ డబ్బుని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.